నిజంగా మీరు విన్న తర్వాతే చెప్తారు ఆయన. మనం వాక్యంలోనికి వెళ్దాం. మన ఆహ్వానితులు కిరణ్ పాల్ గారు మన మధ్య ఉండటం చాలా సంతోషకరం. నిజంగా మీరు విన్న తర్వాతే చెప్తారు ఆయన లోతైన అనుభవాన్ని వాక్యంలో నుండి ఎంత అద్భుతంగా ఆయన తెలియజేస్తారో ఆ అనుభవాన్ని మనం కూడా పొందుకుందాం. కాబట్టి ఈ సమయాన్ని కిరణ్ పాల్ గారికి అనుగ్రహిద్దాం. దయచేసి కిరణ్ పాల్ గారిని ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలములో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, దైవ దీవెనలు. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్ అన్న వారికే ఉండును గాక అంట. వెరీ గుడ్. సంఘం కలిసి స్తుతించడం, కలిసి స్వతంత్రించుకోవడం, కలిసి ప్రార్థించడంలోనే ఎప్పుడు విజయాన్ని పొందుతుంది. ఈ భూమి మీద ఏ భక్తుడైనా సరే దేవుని పక్షాన నిలిచుండి ఏదైనా సాధించగలిగాడు అంటే ఆ భక్తుని వెంట, ఆ భక్తుని మనసును గుర్తించి నడిచిన సంఘం చేసిన ప్రార్థన. ఈ భూమి మీద ఏ డినామినేషన్ అయినా, ఏ మినిస్ట్రీ అయినా, ఏ సిద్ధాంతమైనా, యేసే నా దేవుడిని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారైతే చాలు, వారందరూ నా కుటుంబమే అని నమ్ముతాను నేను. ఆమేన్. మీరు కూడా అలాంటి నమ్మకమే కలిగి ఉండండి. సిద్ధాంతాలు ఏవైనా, డినామినేషన్స్ ఏవైనా, మినిస్ట్రీ ఏదైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడితే చాలు, మనమందరం ఆయన కుటుంబమే అని నమ్మండి. మీరే చెప్పండి, మనమందరం దేవుని కుటుంబమే కదా? అదే నిజమైతే మనం ఒక్క కుటుంబమే కదా? ఆమేన్. ఈ సిద్ధాంతాలు, ఈ డినామినేషన్ భేదాలు మనుషుల మనస్సుల్లో కలిగిన అపార్థాలతో పుట్టినవి మాత్రమే. ఒకరోజు అపార్థాలు తొలగిపోతాయి. క్రీస్తు సంఘం, దేవుని పిల్లలు అందరం ఒకటైపోతాం. అలాంటి ఒక రోజు కూడా రాబోతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ప్రకారం అది జరిగి తీరాలి. అయితే ఒక ప్రశ్న, అందరూ ఒకటవుతారా? అది సాధ్యమేనా? అందరూ ఒకటవ్వడం అంటే డినామినేషన్ల పేర్లు, చర్చిల పేర్లు, మినిస్ట్రీల పేర్లు మార్చుకోవడం కాదు. ఏది సత్యమో దాన్ని నమ్మే విషయంలో అందరూ ఒకటి కాబోతున్నారు. అందుకు పరిశుద్ధాత్మదేవుడే పనిచేయడం ప్రారంభించాడు. ఏముంది అక్కడ? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఒక్క మాట. ఇక ముందు నేను చూపించే వచనాలన్నీ కూడా ఎవరైనా ఒక్కరు మైక్ తీసుకొని నిదానంగా చదివితే చాలా క్రమంగా, మర్యాదగా ఉంటుంది. ఒక్కరు. ఈ వచనం కూడా అందరికీ వినబడేటట్లు చదువుదాం. మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించెను. చాలు. ఆ మాట గమనించారా? ప్రారంభంలోనే ఒక మాట ప్రస్తావించబడింది. మొదటి పదం చదవండి ఒకసారి. మనమందరము అన్నాడు. అంటే సార్వత్రిక సంఘం అంతా. మనమందరము విశ్వాస విషయములోను, దేవుని కుమారుని విషయంలోని, జ్ఞానం విషయంలో మనమందరము ఒక్క విశ్వాసంలోనికి రావాలంట. కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలో కూడా మనం ఏకత్వం పొందాలంట. అలా జరిగితేనే మనకు సంపూర్ణ సిద్ధి కలుగుతుంది. మనమందరం ఒకటి కాకుండా సంపూర్ణత రాదు.
ఏ విషయాల్లో ఒకటి కావాలి? విశ్వాసం విషయంలో. అందరం నమ్మే విషయాలలో అందరూ ఒకటే నమ్మగలిగారు. కిరణ్ పాల్ గారు, బైబిల్లో ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని మనం అందరం నమ్ముతున్నాం కదా? లేదు, అందరూ ఒకేలా నమ్మట్లేదు. అర్థం అవడానికి ఒక ప్రశ్న మీ ముందు సంధిస్తాను. ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా నేను అడిగాను అనుకోండి, మీ జవాబు ఏమిటి? ఇద్దరిట్లో ఎవరినైనా ఒక్కరిని ఎంపిక చేసుకోమంటే ఈ సమస్త సృష్టిని, ప్రాణకోటిని చేసింది ఎవరు అనంటే ఇప్పుడు ఆలోచించక్కర్లా, మీకు తెలిసింది చెప్పండి. కొంచెం గట్టిగా. వెరీ గుడ్. మీరు కూడా ప్లీజ్. తండ్రి అయిన దేవుడు. మీరు ఆ మాటకే ఓటేస్తున్నారా? రైట్. వాస్తవానికి బైబిల్ అలా చెప్పట్లేదు. ఈ సమస్త సృష్టిని చేసింది కుమారుడైన దేవుడు. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా చేయించారు ఈ సమస్త సృష్టిని. ఎక్కడుంది ఈ మాట బైబిల్లో? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఒకసారి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఇంకొకసారి రాయబడింది. నన్ను ఒకసారి అర్థం చేసుకుంటారా? మైక్ ఎవరి దగ్గర ఉందో వారు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇప్పుడు చెప్పండి, ఎవరి ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి? కుమారుని ద్వారా. తండ్రి అయిన దేవుడు కుమారుని ద్వారా ఈ సమస్త సృష్టిని, ప్రాణకోటిని చేయించాడంట. సండే స్కూల్ నుంచి ఇప్పటి వరకు కూడా మనకు చాలా విషయాలు వినడం మాత్రం అలవాటైంది, పరిశీలించడం అలవాటు కాలేదు. సింపుల్గా నేను చాలా సభల్లో చెప్పినట్టు ఒక మాట, ఈ 10 మంది కన్యకల చేతుల్లో దివిటీలు ఉన్నాయి కదా, అందులో ఎంతమంది ఎత్తబడ్డారు? 5. ఎంతమంది విడవబడ్డారు? ఎంతమంది పడుకున్నారు? ఎంతమంది మెలకుగా ఉన్నారు? చాలా తక్కువ మంది సత్యం చెప్పారు ఇక్కడ. 5 పడుకున్నారు, 5 మెలకుగా ఉన్నారని బైబిల్లో లేదు అసలు. 1 టైం కూడా లేదు బైబిల్లో. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. ఏంటంటమ్మా? పెండ్లి కుమారుడు అక్కడ ఆలస్యము 5 చేయగా చూశారు, అందరూ పడుకున్నారు. విడవబడిన కారణం నిద్రపోవడం వల్ల కాదు, నూనె సమకూర్చుకోలేదు. నూనె సమకూర్చుకోలేదు కాబట్టి విడవబడ్డారు. ఇంతకు మునుపు బ్రదర్ చెప్పినట్టుగా ఒక మెట్టు నిజంగానే సంఘాన్ని ముందుకు తీసుకెళ్లే పనిలో పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఇక్కడ నిలబడ్డాడు. మీరు కోరిన కోరిక ప్రకారం సంఘం ఎప్పుడు ఒక మెట్టు పైకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే వాక్యములో ఏముందో దాని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. వాక్య సత్యము ఎరగకుండా మనం ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు ముందుకు వెళ్ళలేం. చాలా తక్కువ మందికి అలాంటి గొప్ప కోరిక ఉంటుంది. ఇప్పుడున్న ఆత్మీయ జీవితం కంటే ఒక మెట్టు పైకెక్కాలి, చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ఆశ. అయితే బైబిల్ సెలవిస్తుంది, ఆశ గల ప్రాణం ఈ తృప్తిపరచబడ్డం కూడా మరలా వాక్యం ద్వారానే సాధ్యమవుతుంది. ఒక స్టేట్మెంట్ మీ ముందు పెడతాను. దేవుడు మీకెంత ఎక్కువ అర్థమవుతాడో మీరు ఆత్మలో అంత ఎక్కువ వర్ధిల్లుతారు. కొంచెం ఆ మాట అందరు అంటారా? ఆమేన్. కలిసి స్తుతించండి. ఇంతకుముందు కొయిర్ వారు స్తుతిస్తుంటే ఎంత మధురంగా ఉంది కదా. అందరూ కలిసి పాడుతారు, అందరూ కలిసి స్తుతిస్తారు. ఒకసారి మీరు అందరు కలిసి ఆమేన్ అనండి. చెప్పగానే మాట విని లోబడి ఆమేనని పలికిన మీ అందరికీ దేవుడు ఈ నూతన సంవత్సరం సమృద్ధినిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట కొంచెం ఇంకా వేగం పెరిగింది. అలాగే నవ్వుతూ ఉండండి. భక్తి అంటే సీరియస్గా ఉండడం కాదు. చాలా మంది అనుకోవడం ఏమిటంటే భక్తి అంటే సీరియస్గా ఉండడం కాదు. భక్తి అంటే సిన్సియర్గా ఉండడం, సీరియస్గా ఉండడం కాదు.
సీరియస్గా నీ ముఖాన్ని పెట్టుకొని సువార్త చెప్పగలవా? సీరియస్గా నీ ముఖాన్ని పెట్టి క్రీస్తు ప్రేమను చెప్పగలవా? లేదు. మనం సీరియస్గా ఉండడం కాదు, సిన్సియర్గా ఉంటే చాలు. ఒకటి చెప్తున్నాను, లోకం మన గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా దేవుని మనసులో సరిగ్గా నువ్వు నిలబడితే, నీ స్థానాన్ని నువ్వు పదిలిపరుచుకుంటే, దేవుని ముందు నువ్వు సరిగ్గా ఉంటే, ఇదే లోకం ముందు లోకం తలదించుకునేటట్లు నీ తలెత్తుతాడు నా దేవుడు. నేను ఎప్పుడు అంటాను, నిన్ను నీవు నిరూపించుకోవద్దు, నిన్ను నీ దేవుడే నిరూపించును గాక. ఆయన నిరూపిస్తే ప్రపంచం ఆశ్చర్యపోతుంది. నిన్ను నువ్వు నిరూపించుకుంటే ఓ 4 గోడల మధ్యలో మారుమోగుతుందంతే. దేవుడు నిరూపించే వరకు అంటే ఓపిక చాలా అవసరం. గాయపడాల్సి వస్తుంది, విరిగి నలగాల్సి వస్తుంది. అసలు భక్తి జీవితం అంటేనే విరిగి నలగడం. కాబట్టి దేవుడు మీకు ఎంత ఎక్కువ అర్థమైతే మీ భక్తి జీవితం అంత ముందుకు వెళ్తుంది. ఈ లోకంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ వల్ల మీకు కొంచెం నాలెడ్జ్ దొరుకుతుంది. మీ లైఫ్లో మీరు ఎలా సర్వైవ్ అవ్వాలో తెలుస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల మీరు ఈ లోకాన్ని గెలవగలుగుతారేమో, మీకోసం మనుషుల్ని గెలవగలుగుతారేమో. కానీ దేవుని గూర్చిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే మీరు దేవుని హృదయాన్ని గెలుచుకోగలుగుతారు, దేవుని మనస్సును గెలుచుకోగలుగుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి దేవుని గురించి ఎక్కువ సంగతులు తెలుసో వారిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ఇంతకు మునుపు చదివిన లేఖనం అదే కదా, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూడండి. అక్కడ ఏముంటుందో తెలుసా? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన్ని మనం ఎంత పరిశీలనగా తెలుసుకుంటే దేవుని గుర్చిన జ్ఞానం లేకపోతే మనం సాతాను చేత మోసగించబడతాం. ఒక్క ప్రశ్న మీ ముందు ఉంచుతాను, ఆలోచించండి. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీ ముందు ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షమై అందులోంచి ఒక తీయనైన స్వరం మీతో మాట్లాడుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ వెలుగులోంచి మాట్లాడేది ఎవరు? అసలు వెలుగులోంచి మాట్లాడే స్వభావం ఎవరిది చెప్పండి. ఇప్పుడు వెలుగులోంచి మాట్లాడేది ఎవరు? దేవుడు. సరే, తర్వాత ఓ 10 రోజులు గడిచినాక మరలా ప్రార్థిస్తున్నారు మీరు. ఈసారి మీ వెనక ఓ పెద్ద చీకటి ప్రత్యక్షమైంది. అందులోంచి ఒక గంభీర స్వరం మీతో మాట్లాడుతుంది. ఇప్పుడు చీకట్లోంచి మాట్లాడేది ఎవరు? సాతాను. సండే స్కూల్ పిల్లవాడు కూడా ఈజీగా చెప్తాడు కదా, కానీ ఇది నిజం కాదు. వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అనుకోవద్దు, చీకట్లోంచి మాట్లాడితే సాతాను అనుకోవద్దు. మన ఆలోచన పరిధి దాటి కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచిద్దాం. వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అని నువ్వు అనుకుంటే సాతాను కూడా వెలుగులోంచే మాట్లాడి నిన్ను మోసం చేస్తాడు. ఎందుకంటే వాడి అడ్రస్ మార్చుకున్నాడు. చీకట్లోంచి మాట్లాడట్లేదు. ఇప్పుడు వాడు వెలుగుదూత వేషం వేసుకొని వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. నిన్ను మోసం చేయడానికి వాడు వెలుగులోంచే మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పండి, వెలుగులోంచి మాట్లాడితే దేవుడే అని ఫిక్స్ అయితే ఫస్ట్ మోసపోయేది నీవే. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అని సంఘం గూర్చి పౌలు భక్తుడు మాట్లాడతారు. స్వాభావికంగా మనం ఎరిగిన దాన్ని బట్టే భక్తి కొనసాగితే ఖచ్చితంగా మనం ఓడిపోతాం, మోసపోతాం. కానీ ఆత్మదేవుడు నడిపినట్లు మన భక్తిని కొనసాగించుకోగలిగితే మనం గెలవడమే కాదు, అనేకుల్ని గెలిపిస్తాం.
ఆమేన్. అందుకే ఆయన ఏమన్నారో తెలుసా? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి. రక్షించబడితే సరిపోదంట, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. ఎక్కడుంది ఈ మాట? తిమోతి పత్రిక 1 పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. తిమోతి పత్రిక 1 పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. ఏమిటంట? రక్షణ పొందితే సరిపోదంట, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని కోరుకుంటున్నాడు నా దేవుడు. మరి ఏమిటి సత్యం? బైబిల్ సెలవిచ్చింది, నీ వాక్య సారాంశమే సత్యం. మీ ముందు ఒక్క ప్రశ్న పెడతాను, నాకు తెలిసి నేను ముగించేలోపే జవాబు చెప్పేస్తారు మీరు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది దాని జవాబు. ఏమనుంటుందంటే, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులను గురించి మాట్లాడుతుంటాడు. మీరు చెప్పండి, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయా? ఉండవా? నేను చెప్పానుగా, మీకు తెలుసు. కొంచెం అదే మాట గట్టిగా చెప్తారా? దూరంగా ఉన్నవారు ఒకవేళ గట్టిగా మాట్లాడడానికి మొహమాటం అయితే మీరు చేయితో ఇలా చెప్పొచ్చు, ఉంటాయా ఉండవా? అందరు చెప్తారా ఒక్కసారి? లేఖనం చెప్పింది కాబట్టి మీ మాటకే నా మాట, నా ఓటు. ఓకే, కానీ ఒక్క ప్రశ్న, పరలోకంలో నిజంగానే ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? పరలోకంలో నిజంగానే ఆకలి దప్పులు లేకపోతే క్రీస్తుకు సంఘానికి వివాహమైన తర్వాత పెండ్లి విందు ఎందుకు జరుగుతున్నట్టు? ఒకవేళ నిజంగానే ఆకలి దప్పులు లేకపోతే జయించిన వాణిని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడే, మీతో కలిసి ద్రాక్షారసమును అక్కడే తాగుతానన్నాడే. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఆకలి దప్పులు ఉంటాయా ఉండవా? ఈ నిశ్శబ్దమే మనస్సాక్షికి మొదటి తలుపు అవుతుంది. ఈ నిశ్శబ్దమే. మనస్సాక్షి పనిచేసినప్పుడే ఆలోచించడం ప్రారంభిస్తాం, అప్పుడు ఒక నిశ్శబ్దం ఏర్పడుతుంది. అవును, పరిశోధించేవాడికి నిశ్శబ్దం చాలా అవసరం. వివేకి అయిన వాడు ఏం చేస్తాడంట? మౌనంగా ఉంటాడంట. తనకు తెలియని దాని విషయంలో తొందరపడడంట. తెలిసింది మాట్లాడతాడు, అది పొరపాటు అని తెలిస్తే పరిశీలించడానికి మౌనం దాలుస్తాడు. అంతకు మునుపు ధైర్యంగా చెయ్యెత్తి మరీ చెప్పారు, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవు అని. ఎందుకంటే వాక్యం ఉంది కాబట్టి. ఇప్పుడు అదే బైబిల్ గ్రంథంలో నుంచి మిగతా వాక్యాలు చూపించాను నేను. ఏ బైబిల్ గ్రంథం ఆకలి దప్పులు లేవు అని చెప్పిందో అదే బైబిల్ గ్రంథం పరలోక ఆహారం గురించి కూడా మాట్లాడింది. అందుకే నేను చెప్తున్నాను, వన్ సైడ్ ప్రయాణం భక్తి సాధనకు సంపూర్ణత కాదు. లేఖనాలు చెప్పే వాటన్నిటిని పరిశీలిస్తే ఆత్మదేవుని చేత మనం నడిపించబడతాం. ఎందరూ ఆయన ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ ఆయన కుమారులు కుమార్తెలై వర్ధిల్లుతారు. ఆత్మదేవుడి భూమి మీదకి వచ్చినటువంటి ముఖ్య కారణం అద్భుతాలు, స్వస్థతలు, అభిషేకాలు, వరాలు కాదు. మానవ శరీరంతో ఉన్నాం కాబట్టి దేవుడు సమయోచితంగా అనుగ్రహిస్తాడు. కానీ ఆయన ముఖ్యమైన ఎజెండా సత్యము నుండి సర్వసత్యములోనికి సంఘాన్ని నడపాలి. ఆ పని జరగకపోతే పరిశుద్ధాత్మని మిషన్ ఫెయిల్ అయిపోతుంది. ఆయన ముఖ్యమైన ధ్యేయం ఒకటే, సత్యము నుండి సర్వసత్యంలోనికి వెళ్ళాలి. మరి మనం అనుదినం సత్యము నుండి సర్వసత్యంలోనికి వెళ్తున్నట్లయితేనే ఆత్మదేవుని చేత నడుస్తున్నామని అర్థం. ఎందుకని మనం సర్వసత్యంలో అనుదినం నడవలేకపోతున్నాం చెప్పనా? చాలా క్లియర్. కారణం ఏమిటంటే, మనం అందరం మందిరాలకు వచ్చేటప్పుడు సహజంగా ఇలా ప్రార్థిస్తాం, ప్రభువా నా గురించి మాట్లాడవా, నా కుటుంబం గురించి మాట్లాడవా, నా పిల్లల గురించి మాట్లాడవా అని అడుగుతాం. మీ గురించే విందామని వస్తారు కదా. అందుకే దేవుడు తన గురించి చెప్పలేకపోతున్నాడు. ఓ తమ్ముడు చర్చిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు సంబంధాలు చూస్తున్నారయ్యా, నీ ఇష్టం ప్రభువా, ఎవరినిచ్చినా నీ ఇష్టమే ప్రభువా, నీవెవరిని చూపించినా చేసుకుంటాను ప్రభువా, నీకు నచ్చిన అమ్మాయినే ఇవ్వు ప్రభువా,
నా భక్తి జీవితానికి సరిపడా చూపించు ప్రభువా. నా కుటుంబాన్ని ప్రేమించే అమ్మాయి కావాలి ప్రభువా. దేవుని దగ్గర ఎంత వినయంగా ప్రార్థించాడంటే ఆ మాట విని నాకు ముచ్చటేసి, వీడు లెగ్గానే ఫస్ట్ విని ఒకసారి కౌగులించుకొని, శభాష్, ఇలా ప్రతిసారి దేవుని మీద ఆధారపడే మనసు నీకున్నందుకు నేను స్తుతిస్తున్నాను దేవుణ్ణి, వెరీ గుడ్ అందామనుకున్నా. చివరి మాటలో వాడు మొత్తం బాంబు పేల్చేసాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఒకవేళ నీవు ఈ అమ్మాయిని ఇస్తే నేను ఇంకా హ్యాపీగా ఉంటా ప్రభువా అంటున్నాడు. వాడు ఆల్రెడీ ప్రిప్లాన్డ్గా ఉన్నాడు. ఫస్ట్ ఏమని ప్రార్థన చేస్తున్నాం మనం? ఇట్లాగే, నీ ఇష్టం ప్రభువా, నీ చిత్తం ప్రభువా, నువ్వు ఏది ఇచ్చినా అలాగే ప్రభువా, నువ్వు ఏం చెప్పినా అలాగే ప్రభువా అని ప్రతిసారి నీ చిత్తం నీ ఇష్టం అంటాం. కానీ సరి అయిన పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మన ఇష్టం మన చిత్తం దేవుని దగ్గర పెట్టేస్తాం. ఒక చెల్లి MBBS చదువుతూ ఎప్పుడు నన్ను అడిగేది, నా పట్ల దేవుని చిత్తం ఏమిటన్నయ్య, నా పట్ల దేవుని చిత్తం ఏమిటన్నయ్య అని పదే పదే అడిగేది. నేను అన్నాను, సేవకులంటే బాక్సులో చిలుకని పెట్టుకుని తిరిగే వాళ్ళు అనుకున్నావా? పదే పదే ఏం జరగబోతుంది, నా లైఫ్లో దేవుని చిత్తం ఏమిటని ఊరికే అడుగుతుంటావేమిటి నువ్వు? దేవుని మనసు ఏమిటో, దేవుని జ్ఞానం ఏమిటో, గ్రంథంలో ఏముందో ఎప్పుడైనా అడిగావా అని ఒకసారి గద్దిస్తే, అన్నయ్య కోపానికి రావద్దు, నా పట్ల దేవుని చిత్తం ఏంటో చెప్పండి, ఆ తర్వాత నేను అన్నీ తెలుసుకుంటాననింది. ఈమె గుణపాఠం నేర్పించాలని ఒకరోజు ఉపవాసం ఉండు నాతో అని అన్నాను. సరే అనింది. ఆమె శ్రీకాకుళంలో ఉంది, నేనేమో గుడివాడలో ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం. సాయంత్రం వరకు ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు నీ కొరకు ఒక విషయం బయలుపడింది అన్నాను. అన్నయ్య చెప్పండి అనింది. ఏమీ లేదు, నువ్వు 400 గ్రామాల్లో సువార్త చేయాలనేది దేవుని చిత్తం అంట. 400 గ్రామాల్లో నువ్వు సువార్త చేస్తే 4,000 మంది రక్షించబడతారంట. దేవుడు నిన్ను అందుకే పుట్టించాడంట. కాబట్టి నువ్వు ఈ రేపటి నుంచి ఏం చేయాలి? ఓ సంచి తగిలించుకొని, కరపత్రాలు పట్టుకొని, ప్రార్థన పూర్వకంగా సువార్త ఎలా చేయాలో త్వరగా నేర్చుకొని 400 గ్రామాలకు నీ జీవితకాలం మొత్తం తిరిగి సువార్త చేయమంటే ఇంకా అప్పటి నుంచి ఫోన్ చేయడం మానేసింది. నేను ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ చేశాను, ఏంటమ్మా అంటే, చాలా కష్టంగా ఉందన్నయ్య దేవుని చిత్తాన్ని వింటుంటే అంట. మీ అందరికి ఒక విషయం చెప్తాను, నా దేవుడు కఠినుడు కాదు, క్రూరుడు కాదు, ఎవరిని బలవంత పెట్టడు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుని చిత్తానికి లోబడాలనుకుంటే నీ చిత్తం పక్కన పెట్టి రావాలి. లేదు నీ చిత్తమే కావాలనుకుంటే ఆయనకు చెప్పు, నీ చిత్తానికే సహాయం చేస్తాడు. ప్రభువా నా ప్లాన్స్ ఇవి అని చెప్తే అందులోనే నిన్ను సరైన మార్గంలో నడిపించి నిన్ను సక్సెస్ అయ్యేటట్లు చేస్తాడు. నువ్వు జీవితకాలం మొత్తం దేవుని పనికి కృతజ్ఞుడవై ఉండు, కృతజ్ఞురాలుగా ఉండు. నువ్వు ఏ రంగంలో ఎదగాలనుకుంటే ఆ రంగంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కానీ 2 పడవల మీద కాలు వేసి చేసే ప్రార్థనలు మానుకుంటే మంచిది. ఇంకా మార్చి నెల రాగానే అందరం ఎగ్జామ్స్ కోసం ఏడుస్తాం కదా, పెద్దలు పిల్లలు అందరూ కూడా. పెద్దలు అంటారు మా అబ్బాయికి మంచి మార్కులు రావాలి, పిల్లలు అంటారు స్టేట్ ర్యాంకు రావాలి. రావు. నీవెంత ప్రార్థించిన మార్కులు రావు. కొత్త ట్రెండ్ ఒకటి సృష్టించుకున్నాం కదా మనం, పెన్నుకు ప్రార్థన, ప్యాడ్కు ప్రార్థన. పెన్నుకు ప్యాడ్కు ప్రార్థిస్తే మార్కులు వస్తాయా? మళ్ళీ మార్కులు రావాలని ఆన్సర్ పేపర్ మీద స్టార్టింగ్లో ప్రైజ్ ద లార్డ్ అంటే దేవుడు సింపతి చూపించేసి నీకు మార్కులు వేసేస్తాడా? దేవుడు అంత అమాయకుడేం కాదు. మార్కుల కోసం ప్రార్థనే తప్పు. నా జీవితంలో అలాంటి తప్పు నేను చేశాను. పరిశుద్ధాత్మ నన్ను గద్దించి నాకు బుద్ధి ఇచ్చాడు. అప్పుడు అర్థమైంది అసలు ఏంటి అనేది. ఇప్పుడు మీకు చెప్తాను. దేవుడు నీవెంత ప్రార్థించినా నీ 20ని 60 చేయడు, నీ 60ని 80 చేయడు. మీరే ఆలోచించండి న్యాయంగా. ఒక వ్యక్తి 2 గంటలు కష్టపడి చదువుకుంటున్నాడు, ఇంకో వ్యక్తి 2 గంటలు కష్టపడి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు పాస్ అవ్వడం న్యాయం? చదివిన వాడే కదా. అసలు నీకే ఇంత న్యాయం తెలిస్తే న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ నా దేవుడు. ఆయన మాత్రం ప్రార్థన చేసినోడికి మార్కులు వేసేస్తాడా?
ప్రార్థన చేసే విధానం మారిపోవాలి. అందుకే ఆయన అన్నాడు, మీరు మీ సుఖభోగముల నిమిత్తం అడుగుతారు కనుక మీకు ఏమీ కలగదు, నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా అది మీకు కలుగునన్నాడు. నేను ఒక ఫార్ములా ఇస్తాను, పాటించండి, ఒక్కరు కూడా ఫెయిల్ అవ్వరు, నేను గ్యారంటీ. రికార్డ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. నేను ఒక ఫార్ములా ఇస్తాను, ఒక్కరంటే ఒక్కరు ఫెయిల్ అవ్వరు. మొదటిది, దేవుణ్ణి ఇలా అడగండి, ప్రభువా జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వండి. రెండవది, ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని మాకు ఇవ్వండి. మూడవది, క్వశ్చన్ చూడగానే మేము చదివిన ఆన్సర్ మాకు జ్ఞాపకం చేయండి. రాసి పెట్టండి మాత్రం అడగండి, మనమే రాయాలి. ఇప్పుడు చెప్పండి, ఈ 3 సామర్థ్యతలు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి ఫెయిల్ అవుతాడా? న్యాయమైన ప్రార్థన ఇదే, దేవునికి నచ్చే ప్రార్థన. జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే వాడు, మనము జ్ఞానంగా ప్రవర్తించడాన్ని చూసి ఆయన మురిసిపోవాలనుకుంటున్నాడు. భక్తి జీవితం అంటే మనం అడగడం, మొక్కులన్నీ తీరడం, మరలా దేవునికి కృతజ్ఞతలు చెప్పడం, కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకోవడం, అది మాత్రమే కాదు. కోరికలు తీరగానే కృతజ్ఞత ప్రార్థన, సమస్యలు రాగానే ఉపవాస ప్రార్థన. ఇంకా జీవితం దీని చుట్టే తిరుగుతుంది, ఇశ్రాయేలు ప్రజలు తిరిగిన చోటే తిరిగినట్టు. సాతాను సంఘానికి ఓ ప్రార్థన నేర్పించి కూర్చున్నాడు. సాతాను ఎంత జిత్తుల మారి అంటే వాడు డైరెక్ట్గా కాక ఇండైరెక్ట్గా కూడా చాలాసార్లు వస్తాడు. ఈవెందో ప్రార్థన నేర్పించే పని కూడా పెట్టుకున్నాడు వాడు. ఒక ప్రేయర్ నేర్పించాడు. ఏంటో ఆ ప్రార్థన మీకు చెప్తాను. మీకు ఎప్పుడైనా సమస్యలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు ఇలా ప్రార్థించారా మీరు? ప్రభువా ఈ సమస్య తొలగించు, ప్రభువా ఈ శ్రమ తొలగించు. ప్రార్థించకుండా ఉన్నవారు ఎవరు ఇక్కడ? అందరూ ప్రాబ్లమ్స్ రాగానే తీసివేయి ప్రభువా అని అడుగుతారు. అదే సాతాను మనకు నేర్పించిన ప్రార్థన. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తీసివేయి ప్రభువా అనే ప్రార్థనే తప్పు. ఆ తప్పు నేను చేశాను. అప్పుడు దేవుడు నన్ను గద్దించాడు, యువర్ రాంగ్, నువ్వు చేసేది రాంగ్, తప్పు చేస్తున్నావు. ఎందుకో చెప్తాను వినండి. దేవుని అనుమతి లేకుండా మీ తలలో ఒక వెంట్రుక కూడా, అలాంటిది మిమ్మల్ని కబలించే ఓ సమస్య మీ బ్రతుకుల్లోకి వస్తే దేవునికి తెలియకుండా వచ్చేస్తుందా? ఆయనకి తెలుసు. ఒకని శక్తికి మించిన శోధన దేవుడు అనుమతించడు. రైట్. ఏదైనా ఒక సమస్య, శ్రమ మీ బ్రతుకుల్లోకి వస్తే ఆయన దాటే వచ్చింది. ఓకే, 3 రకాలుగా సమస్యలు వస్తాయి. 1, మన బుద్ధి చెడి మనకు మనమే సమస్యలు తెచ్చుకుంటాం. 2, సాతాను మనల్ని సమస్యల్లో నెడుతుంటాడు, దేవుడు అనుమతిస్తాడు. 3, దేవుడే కొన్నిసార్లు పరీక్షించాలనుకుంటాడు. ఈ 3 రకాలుగా మన బ్రతుకుల్లోనికి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఈ 3ంటిని కూడా ఆశీర్వాదంగా మార్చగలడు దేవుడు మన కోసం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా చెప్తారా? ఇలా మీరు చెప్పడం ద్వారా ఒక ప్రయోజనం ఉంది. మీరు దేని కొరకైతే స్పందిస్తున్నారో, మీ పక్కన వారు మొహమాట పడేవారు ఉంటారు కదా దేవుని స్తుతించడానికి, మిమ్మల్ని బట్టి వారు కూడా దేవుని స్తుతించడం నేర్చుకుంటారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. 2వది, ఒక సత్యం అర్థమైనప్పుడు, ఒక వాక్యం అర్థమైనప్పుడు మీకు మీరుగానే స్పందించి దేవుణ్ణి స్తుతిస్తుంటే అది సాతానుకు కూడా అర్థం కావాలి. ఇన్నాళ్ళు ఏ సంగతులు అర్థం కాకుండా చేశానో ఆ సంగతులు వీరికి అర్థమైనట్లున్నాయని వాడికి అర్థమైతే నీ బ్రతుకు మీద వాడు అధికారం చేయడం తగ్గించేస్తాడు. ఎందుకంటే ఎవరికి దేవుని సత్యం అర్థమైతే వాడు వారి జీవితాల మీద అధికారం చేయడం మానేస్తాడు. ఎందుకంటే వాడి తంత్రములన్నీ దేవుని జ్ఞానం ఎరిగిన వారికి తెలుస్తాయి కాబట్టి వాడి పప్పులేమి ఇంకా మన ముందు ఉడకవు కదా. ఈ కారణం చేత దేవుని సత్యం నీకు అర్థమైనప్పుడు నువ్వు తప్పక స్తుతి చేయాలి. దేవా నీ కృతజ్ఞతలు, ఈ రోజు వరకు నన్ను బ్రతికించినందుకు, ఇలాంటి సత్యము నాకు అర్థమైనందుకు. ఎందుకంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఒక సత్యం నువ్వు నేర్చుకోలేవు, తెలుసుకోలేవు, దాన్ని డబ్బులు పెట్టి కొనలేవు. తండ్రి బయలుపరిస్తే తప్ప ఈ సంగతి నీకు తెలియలేదన్నాడు కదా పేతురుతో యేసు ప్రభు. దేవుడు బయలుపరిచే విషయాలని ఎంత డబ్బిచ్చి కొనగలం? ప్రాణం ఇచ్చినా కొనలేం. ఆయన బయలుపరచడానికి ఇష్టపడితేనే వస్తుంది అది. అలాంటిది నీకు ఉచితంగా దొరుకుతుంది. నువ్వు వెతక్కుండా నీ దగ్గరకు వస్తుంది, సేవకుల రూపంలో, బోధ రూపంలో నీ ముందుకు వచ్చేస్తుంది.
దాన్ని జాగ్రత్తగా విని నేర్చుకోవడానికి కూడా మన దగ్గర టైం సరిపోవట్లేదు చాలాసార్లు. వాక్యం విందామని గురించి చాలాసార్లు మనం పక్క వారితో మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు వాక్యం వింటాం, కానీ ఏం విన్నామో గుర్తుండదు. బాడీ ప్రెజెంట్ అండ్ మైండ్ ఆబ్సెంట్. ఏదో ఆలోచిస్తూ ఉంటాం. మీరు మీ బాధలు మాకు చెప్పడానికి వచ్చినప్పుడు మేము కూడా అటు ఇటు దిక్కులు చూస్తూ మీ ప్రాబ్లం ఏం మేము వినకపోతే మీకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. అలాగే దేవుడు తన మనసు విప్పి మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకోకపోతే, వినకపోతే పరిశుద్ధాత్ముడు అలాగే బాధపడుతున్నాడు. ఆయనకు కావలసింది ఒక్కటే, మనం సర్వసత్యంలో ప్రతిష్ఠింపబడాలి. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ముందు తండ్రితో ప్రార్థన చేస్తే ఇలా అన్నారు, తండ్రి మీరును నేనును ఏకమై ఉన్నలాగున వీరును నాయందు ఏకమై ఉండునట్లుగా సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయమని అంటాడు. మళ్ళీ ఎక్కడంట? యోహాను సువార్త 17:17 సత్యమందు ప్రతిష్ఠ చేయి. వీరు కూడా ఏకంగా ఉండాలి, సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. మన భక్తి జీవితానికి 3 చాలా ప్రాముఖ్యమైనవి. 1, దేవుడు అర్థం కావాలి. 2, మనం లోకానికి అర్థం కావాలి. మొదటిది దేవుడు మనకు అర్థం కావాలి. 2, మనం లోకానికి అర్థం కావాలి. 3, దేవుని సంకల్పం అంతా అనుదినం మనం నెరవేరుస్తూ ఉండాలి. ఈ 3 మన జీవితంలో జరిగితే చాలు. బైబుల్ గ్రంథం ప్రకటన చెప్పినట్లుగా జయించిన వాణిని ఏమన్నాడంటే, నాతో పాటు నా సింహాసనమందు. దీని గురించి ఒక్క మాట చెప్తాను. ఇప్పటి వరకు యేసు ప్రభు ఆరోహణుడై వెళ్ళినది మొదలుకొని ఇప్పటి వరకు యేసు ప్రభు తన సొంత సింహాసనంలో కూర్చోలేదు. స్టిల్ ఈ నిమిషం వరకు. మళ్ళీ చెప్తాను. యేసు ప్రభు ఆరోహణుడై వెళ్ళాడు కదా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన తన సొంత సింహాసనంలో కూర్చోలేదు. అదేంటి కిరణ్ పాల్ గారు అంత మాట అన్నారు? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని ఉంది కదా. అవును ఉంది. మరి సింహాసనంలో కూర్చోలేదంటారేమిటి? నేను సింహాసనంలో కూర్చోలేదనలేదు, ఆయన సొంత సింహాసనంలో కూర్చోలేదన్నాను. మరి ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి సింహాసనంలో కూర్చున్నాడు. ఆయన తండ్రి సింహాసనంలో కూర్చొని ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3:21 చూడండి. ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము. ఎక్కడంట? సింహాసనం. ఇంకొకసారి చదవండి ప్లీజ్. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఇప్పుడు చెప్పండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారం. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి సింహాసనంలో కూర్చున్నాడు? మరి ఆయన సింహాసనంలో ఎప్పుడు కూర్చుంటాడు? నీతో నాతో మనందరితో కలిసి కూర్చోవాలనుకుంటున్నాడు ఆయన. మన కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. మనకెంత ప్రయారిటీ ఇచ్చాడో చూడండి. మన జీవితానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు. నీ వస్తేనే, నువ్వు జయించి వస్తే నీతో కలిసి కూర్చుంటాను. జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిత్తును. ఆయన చాలా గురి కలిగి తన ప్రాణాన్ని పెట్టాడు. మనం చాలా గురి కలిగి మన కోసం బతుకుతున్నాం. ఒక స్టేట్మెంట్ ఇస్తాను నీకు. ఇక్కడే బ్రతకాలనుకున్నవాడు అక్కడ బ్రతకలేడు. అక్కడే బ్రతకాలనుకోండి, ఇక్కడ కూడా బ్రతికి సాధిస్తారు. సాధించేలా చేస్తాడు ఆయన. ఆమేన్. మన భక్తి జీవితం ఇక్కడ లాభం పొందాలనే పరిగెడుతుంది. పౌలు భక్తుడు ఒక ప్రస్తావన చేశాడు. దాన్ని నేను మీకు ప్రశ్న రూపంలో వినిపిస్తాను. సార్ మీకు క్లియర్గా ఉందా? థ్యాంక్ యూ. నాకు లేదు, ఇది క్లియర్గా లేదు. ఓకే, రైట్. పరుగు పందెం గురించి మాట్లాడుతూ, ఈ లోక పరుగు పందెం ఎలాంటిది అంటే, అందరినీ ఓడించి మనం గెలిస్తే గెలిచినట్టు. కానీ ఆత్మీయ పరుగు పందెం ఉంది చూశారు, నువ్వు గెలుస్తూ ఇంకొకరిని గెలిపిస్తేనే గెలిచినట్లు అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడు అదే ప్రస్తావన చేస్తున్నాడు. సరే, నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎంతమంది దేవుని ప్రాణంగా ప్రేమిస్తున్నారు? మళ్ళీ అడుగుతాను.
మీకు అర్థం కాలేదు, పొరపాటుగా ఇంగ్లీష్లో మాట్లాడేశానా? ఒకసారి మళ్ళీ రిపీట్ తెలుగులో. మీలో మీలో ఎంతమంది దేవుణ్ణి ప్రాణంగా ప్రేమిస్తున్నారు? సగం చేయెత్తినా పర్లేదు. ఓకే, రైట్, సరే. మీకు దేవుడు కావాలా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు కావాలా? ఒకసారి ఆలోచించుకొని చెప్పండి. రెండు చెప్పొద్దు, వన్ సైడ్ నిలబడాలి. మీకు దేవుడు కావాలా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు కావాలా? వెరీ గుడ్, దేవుడే కావాలి. మాట మార్చారు కదా. ఈ కొత్త సంవత్సరం తీర్మానించుకోండి, మాట తప్పకుండా ఉంటాము అని. రైట్, ఒక క్వశ్చన్ మీ ముందుకు రాబోతుంది ఇప్పుడు. మీ నోటితో మీరే దేవుడే కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు కాదు, నాకు కావలసింది దేవుడే అని మీ నోటితో మీరే అన్నారు కాబట్టి ఇంతమంది దైవ సేవకులు విన్నారు. కాబట్టి వీరు సాక్షులై ఉంటుండగా దేవుడు కూడా విన్నాడని నమ్ముతూ నేను ఆ మాట చెప్తున్నాను ఇప్పుడు. మీ నోటితో మీరే ఆశీర్వాదాలు దీవెనల కంటే నాకు దేవుడే ముఖ్యం, నాకు దేవుడే కావాలి అన్నారు కాబట్టి ఇన్నాళ్ళుగా మీరు అడుగుతున్న ఆశీర్వాదాలు దీవెనలు, మొక్కులు, కోరికలు, ప్రమోషన్లు, స్థలాలు, ఇల్లు, పెళ్లిళ్ళు, పొలాలు, గర్భఫలాలు, ఏమేమి అడిగారో అవన్నీ యేసు నామములో ఈ రోజు నుండి నెరవేరకపోయినా పర్వాలేదు గాక. ఇదిగో ఇక్కడ ఒక 10 స్వరాలు ఆమెనన్నాయి. ఎలా ఉంటుందో చెప్తాను వినండి. 10 స్వరాలు ఆమెనన్నాయి కదా, వాళ్ళ ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్ చెప్పనా? ఒకరినొకరు చూసుకొని అన్ని పోయినట్టున్నాయి. ఆమెననడానికి వెనుకుండి భయపడిన వాళ్ళు ఉన్నారు చూశారు. నిన్ను రావాల్సింది ఈరోజు పొరపాటుగా వచ్చినట్టున్నా, ఇప్పటిదాకా చాలా బ్యాలెన్స్గా ఉందనుకున్నా, ఈ చివర్లో ఏంటో ఈ మాట అనేసాడు. ఆమెననకపోతే ఎలా? పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? ఆమెనంటే ఎలా? నా ఉన్నాయన్నీ పోతాయేమో. సరే, మీరు భయపడ్డారు, ఉన్నాయన్ని పోతాయని భయపడి ఆమెననలేకపోయారు. మీకు ఒక గుడ్ న్యూస్. నేను పలికిన మాటలో ఇంకో మాట మిగిలింది, సెంటెన్స్ పూర్తవలా, ఇంకో వర్డ్ ఉంది. ఇప్పుడు అది కూడా పలుకుతాను, జాగ్రత్తగా వినండి. మీ నోటితో మీరే నాకు దేవుడే కావాలి, ఆశీర్వాదాలు దీవెనలు కాదు అని అన్నారు కాబట్టి నేను మీ మాటకే తల వంచి, అయితే ఈ రోజు నుంచి మీరు ఇన్నాళ్ళుగా అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు, మొక్కులు, కోరికలు ఏమేమి అడిగారో, మీ లైఫ్ అంబిషన్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఒకవేళ యేసు నామములో ఈ రోజు నుండి నెరవేరకపోయినా పర్వాలేదు గాని ఈ నిమిషము నుండే దేవుడు మీ అందరి పక్కన ఉండిపోవును గాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మునుపు రాని ధైర్యం ఇప్పుడు వచ్చింది. ఎందుకో తెలుసా? మీ మనసు చెబుతుంది, అయ్యా నేను అడిగినవి, నాకు కావాలనుకున్నవి ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆయన నాతో ఉంటే చాలా, అంతకంటే వేరే జీవితం వద్దని మీరు ప్రేమిస్తున్నారు దేవుణ్ణి. మీరు దేవుణ్ణి ఇంత ప్రాణంగా ప్రేమిస్తున్నారు. మీకు దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో చూడండి. అదేదో బిగ్గరగా స్తుతించొచ్చుగా, ఆ పనేదో. దేవుణ్ణి స్తుతించేటప్పుడు సిగ్గు పడనే వద్దు. ఆమేన్. మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారు ఇప్పుడు మీకు అర్థమైంది. ఆయన మీతో ఉంటే చాలు, మీరు దేన్నైనా పోగొట్టుకోవడానికి సిద్ధమే. అవునా? ప్రైజ్ ది లార్డ్. మీలో దేవుని పట్ల ఇంత ప్రేమ కలగడానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మదేవుడు వాడుకుంటున్న దైవ సేవకులే. ఈ భూమి మీద సేవకులు సాధించిన పెద్ద విజయం ఏదైనా ఉందంటే సంఘాన్ని, దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించడం నేర్పించారు. ఆ ప్రేమే లేకపోతే మనం ఏమి చేయలేం. మీకు ఒక విషయం చెప్పనా? టు బి ఫ్రాంక్, ఉన్న విషయం చెప్పనా? ఈరోజు వచ్చాను కదా నేను ఇక్కడికి, 1 గంట 2 గంటలో మాట్లాడేసి మీ జీవితాల్లో కొత్త పేజీ ప్రారంభించేసి, బైబిల్కి మిమ్మల్ని ఇంకా దగ్గరగా చేసి, దేవుని చేయి మీరు పట్టుకునేటట్లు చేసి, లేదా మీ ప్రార్థనా గదిలో నూతనంగా మరలా మీ ప్రార్థన బలిపీఠాలు కట్టబడేటట్లు చేసి, మీరు అనాయింటెడ్గా మారేటట్లు చేసి వెళ్ళిపోతాను అవసరమైతే. కానీ తర్వాత మీరు ఫోన్ చేస్తే కూడా స్పందించను నేను.
ఆఫీస్కి పదే పదే ఫోన్ చేస్తే ఎప్పుడో ఒకసారి దొరుకుతాను, ప్రార్థన చేస్తానేమో. కానీ మీకు బాధ అని తెలిస్తే వాళ్ళ కష్టం, వాళ్ళ పని కూడా పక్కన పెట్టుకొని మీ చుట్టూ తిరిగేది మీ సేవకులు మాత్రమే, మీ స్థానిక సేవకులు మాత్రమే. వాళ్ళ ప్రేమలను ఎప్పుడు మర్చిపోకండి, వారి బాధ్యతను ఎప్పుడు మర్చిపోకండి. మీరు ఎవరినైనా అభిమానించవచ్చు, ఫాలో అవ్వచ్చు. వాక్యం కోసం మనం ఎంతైనా ప్రేమిస్తాం, ఎంతైనా అభిమానిస్తాం. వాక్యం ఎలాగైనా నేర్చుకోవచ్చు. కానీ దేవుడు మన కోసం కాపు గాయడానికి నిర్ణయించిన వ్యక్తి కలిగి ఉన్న బాధ్యత ఉంది చూశారు, అది తల్లిలాగా తండ్రిలాగా ఎప్పుడు మన ముందు కనబడుతూనే ఉంటుంది. దాన్ని మర్చిపోకండి. అవును, మీకు బాధ అని తెలిస్తే మీ స్థానిక సేవకులు మాత్రమే వస్తారు. ఏ గెస్ట్ స్పీకర్ రాడు. మా పని దేవుని హృదయాన్ని మీ ముందు పెట్టడం, పెట్టి మిమ్మల్ని దేవుని చేయి పట్టుకునేటట్లు చేయడం వరకు మాత్రమే. కానీ మీ స్థానిక సేవకులు మిమ్మల్ని చనిపోయే వరకు నడిపిస్తారు. ఆమేన్. కొన్నిసార్లు మీకు నచ్చవేమో, వాళ్ళ నిర్ణయాలు మీకు నచ్చకపోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళు కొంచెం కోపగించుకోవచ్చు, కొంచెం ఎక్కువ హెవీ స్ట్రెస్లో ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ పద్ధతి, విధి విధానాలు కొన్నిసార్లు మీకు నచ్చకపోవచ్చు. నచ్చవు కూడా. ఎందుకంటే మీ ఇంట్లో మీ డాడీ తీసుకున్న నిర్ణయాలు, మీ నాన్న తీసుకున్న నిర్ణయాలు ప్రతిసారి నచ్చాయా? మీ అమ్మగారు తీసుకున్న నిర్ణయాలు ప్రతిసారి నచ్చాయా? మీ ఫ్యామిలీలోని అందరూ ప్రతిసారి నచ్చుతున్నారా? లేదే. సహజం అది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, పౌలు భక్తుని జీవితంలో కూడా సంఘానికి నచ్చనివి కొన్ని ఉంటే ఆ గలతీ సంఘం పౌలును తృణీకరించలేదంట, అర్థం చేసుకుందంట. చూపించిన ప్రేమ, చేసిన బోధ, కార్చిన కన్నీరు, ప్రయాస భక్తునిలో మర్చిపోకుండా తృణీకరింపనైననూ లేదంట, నిరాకరింపనైననూ లేదంట. మేము మనుషులమే, ఆకాశం నుంచి నిజంగా మేము రాలేదు. మేము మీలాగే తల్లి గర్భం నుంచి పుట్టాం. మీకున్న కోపతాపాలు మాకు ఉంటాయి కదా, ఉండవా? అలా అందరినీ అందరు అర్థం చేసుకునేదాన్నే కుటుంబం అన్నారు. అదే నిజమైతే సంఘం పెద్ద కుటుంబం ఇదే. మీలో యోగ్యులెవరో కనబడు నిమిత్తము భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఆ భిన్నాభిప్రాయాలను, ఆ డిస్టర్బెన్సెస్ ని కూడా అర్థం చేసుకున్న రోజున పరిశుద్ధాత్ముడు నిన్ను చూసి మురిసిపోయి నీ పక్కకొచ్చి నిలబడతాడు. నాకు నువ్వు కావాలి, నీలాంటి వ్యక్తి కావాలి సంఘంలో అని. ఆమేన్. ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉంటే దేవుడు నిన్ను అంత పరీక్షిస్తున్నాడు అని అర్థం. నువ్వు ఎలా ఆలోచిస్తావు? డిస్టర్బెన్సెస్ మధ్యలో తమకు నచ్చినట్లు ఎవరైనా స్పందిస్తారు, కానీ దేవునికి నచ్చినట్లు స్పందించే వారు ఎవరని చూస్తుంటాడు ఆయన. కొంచెం ఓపిక తెచ్చుకో. నరుని కోపం దేవుని నీతిని. కొంచెం ఓపిక తెచ్చుకో, డైరెక్ట్గా దేవుడే నీ స్నేహితుడు అయిపోతాడు. ఆమేన్. ఈరోజు మీరు దేవుని ఆలోచన విధానం వింటున్నారు. ఈరోజు మీ జీవిత కాలానికి సరిపడ భక్తి సాధన వింటున్నారు. ఈరోజు మీరు దేవునికి ఎంత దూరంగా ఉన్నారో తెలుసుకున్నారు, బైబిల్కి ఎంత దూరంగా ఉన్నారో తెలుసుకున్నారు. ఈరోజు మీ ముందున్న కష్టం ఏమిటో తెలుసుకున్నారు, మీరేం చెయ్యాలో తెలుసుకుంటున్నారు. ఈరోజు చివరి దినాల్లో అత్యవసరమైనది ఏమిటో కూడా తెలుసుకుంటున్నారు. ఆశీర్వాదాలు, దీవెనల కొరకు, బ్లెస్సింగ్స్ కొరకు మందిరానికి రావద్దు. ఆశీర్వాదాలు, దీవెనల కొరకు మందిరానికి రాకండి. మీరే ఆశీర్వాదంగా, బ్లెస్సింగ్ గా మారడానికి మందిరానికి రండి. ఆమేన్. మీరే ఆశీర్వాదం అవ్వాలి, మీరే దీవెనగా మారాలి. ఎంతకాలం అండి ఆశీర్వాదాలు, దీవెనల వెంట మనం పరిగెత్తడం? ఎంతకాలం? చాలు, అవే మన వెంట పరిగెత్తుకుని రావాలి. అందుకే నేను అంటాను, ప్రాస్పరిటీ వెంట పరిగెత్తకండి, ప్రాసెస్ వెంట పరిగెత్తండి. ప్రాస్పరిటీ మీ వెంట వస్తుంది. అదే నా గ్రంథం నాతో మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రాస్పరిటీ నీ వెంట పరిగెత్తుకొచ్చేటట్లు చేస్తుంది ఈ గ్రంథం. నువ్వు ప్రాసెస్ వెంట పరిగెత్తు. భక్తుడు అంటాడు, నీ ఆజ్ఞల వెంబడి నన్ను నడిపించు, నీ మార్గములో నన్ను నడిపించు, సరి అయిన బోధలో నన్ను నడిపించు, స్పష్టంగా నాకు నీ బోధ బోధించు. ఆశీర్వాదాలు అడగక్కర్లా, అవే పరిగెత్తుకొస్తాయి. నీవు అడగనక్కర లేకుండా నేను ఈ అక్కర్లు అన్నీ ఎరిగి నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఒక మాట చెప్పనా, నీ పెయిన్ ఏదైతే ఉందో అది నీకంటే ఎక్కువ ఆయనకి తెలుసు. హీ నో వెరీ వెల్ అబౌట్ యూ. దేని గురించి పెద్దగా చింతించక్కర్లా. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే,
సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, కొన్ని రోజులు మౌనంగా ఉండి, తండ్రి నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను, నేను నిర్ణయం తీసుకొని నా జీవితాన్ని పాడు చేసుకోవాలనుకోవట్లేదు, నీవే నిర్ణయం తీసుకో అని మానకుండా స్తుతి చేసి, మానకుండా ప్రార్థన చేసి, ఇంతకుముందు సహోదరులు చెప్పినట్టు మానకుండా మందిరానికి రండి. తప్పకుండా ఆత్మదేవుడు మీ ప్రతి ప్రాబ్లం నుంచి విడిపిస్తాడు మిమ్మల్ని. శ్రమ వస్తే తొలగించు ప్రభువా అని అడగొద్దు, పోరాడి గెలిచే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. ఆమేన్. తొలగిస్తే ఈరోజు పోతుంది, మళ్ళీ రేపు వస్తుంది, రేపు తొలగిస్తే మళ్ళీ వస్తుంది. ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి వ్యక్తి జీవితంలో చనిపోయే వరకు వస్తూనే ఉంటాయి కాదా? బైబిలే చెప్పింది, దేవుడు సుఖ దుఃఖములను, ఈ వచనం గుర్తుందా మీకు? సుఖ దుఃఖములను దేవుడు జతపరిచాడు. నేను మాట్లాడుతున్న ప్రతిసారి మీకు వచనాలే చూపిస్తున్నాను. మొన్న ఈ మధ్యకాలంలో ఒక మెసేజ్ చెప్పిన తర్వాత ఒక పాస్టర్ గారు అన్నారంట, ఏంటంటే ఆయన బైబిల్ కూడా ఓపెన్ చేయలేదు అన్నారంట. మీరు చెప్పండి, నేను చెబుతున్న ఈ సందేశం మొత్తంలో ఎన్ని వచనాలు మీరు వినుంటారు ఇప్పటి వరకు? మీరు తెరిచి చదివారా? అందరూ విన్నారా? కాదంట. నేను ఇలా తీసి బైబిల్ని ఇలా తీసి చదవాలంట. ఒకరోజు ఇదే బైబిల్ పట్టుకునే అవకాశం లేని రోజులు రాబోతున్నాయి. బయట ఇది పట్టుకొని తిరిగే రోజులు అప్పుడు. అందుకే నేను ఇప్పటి నుంచే సాధన చేస్తున్నాను, బైబిల్ని నా గుండెల మీద ప్రింట్ చేసుకుంటున్నాను, ముద్ర వేసుకుంటున్నాను. అందుకే తెరవకుండా నార్మల్గానే చెప్పేస్తున్నాను. నామకార్థంగా ఎందుకు ఉండాలి? వాక్యం వినబడ్డం ముఖ్యం, వాక్యం అర్థమవడం ముఖ్యం, వాక్యం చదివించడం ముఖ్యం, వాక్యం ముద్ర వేయడం ముఖ్యం. అక్షరాన్ని నేను తీసి చదవకపోతే మీరైతే తీసి చదివేటట్లు చూపిస్తున్నాను కదా. సో సందేశం మొత్తంలో చాలా రెఫరెన్సెస్ మీకు చెప్తూనే ఉన్నాను నాన్ స్టాప్గా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన సుఖ దుఃఖములను జతపరిచాడని ఉంది. సమస్య తీసివేయి ప్రభువా అంటే ఈ రోజు పోతుంది, మళ్ళీ రేపు వస్తుంది. ఇంకా ప్రతిరోజు పిరికివాడిలాగా తీసివేయి ప్రభు అని అడుగుతూనే ఉంటావా? పోరాడి గెలిచే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అంటే వచ్చిన ప్రతిసారి నువ్వే పోరాడి గెలుస్తుంటావు. ఆమేన్. ప్రాబ్లమ్స్ నుంచి భయపడొద్దు, వాటిని ఎదిరించండి. అది ఏ ప్రాబ్లం అయినా సరే కొన్నాళ్ళు ఓపికతో ఉండండి, సహనంగా ఉండి చూడండి. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఫెయిల్ అయ్యారని కొందరు చనిపోతుంటారు, అప్పులున్నాయని కొందరు చనిపోతుంటారు. నీకు విషయం తెలుసా? ఒకవేళ నువ్వు ఇంకొక నెల బ్రతుకుంటే నీ పరిస్థితి మారిపోయి నువ్వే అనేకుల్ని బ్రతికించేవాడువేమో, బ్రతికించేదానివేమో. ఒక 30 days నువ్వు ఓపిక పట్టుంటే నువ్వే 100 మందిని వెలిగిస్తావేమో. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకున్నప్పుడు ఈ లోకాన్ని చూసి భయపడం మనం. ఎందుకంటే మనం దత్తపుత్ర ఆత్మను పొందామంట, పిరికి ఆత్మను పొందలేదు. సంఘానికి అత్యవసరమైనది దేవుని జ్ఞానం, విజ్డమ్ ఆఫ్ గాడ్. అత్యవసరమైనది దేవుని సత్యం. అది తెలియకుండా మనం ఎంత అభివృద్ధి చెందామని అనుకుంటే అదంతా ఉత్తదే. మన అభివృద్ధి దేవుని జ్ఞానముతో ముడిపడి ఉంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను చెప్తున్నాను, దేవుని వాక్యం వెంట, దేవుని ఆలోచన వెంట, దేవుని ఐడియాలజీ వెంట పరిగెత్తండి. ప్రార్థించినప్పుడు సమస్యలు తొలగించు కాదు, గెలిచే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అని అడగండి. అప్పుడు మీరు సైనికులు అవుతారు. అప్పుడు బైబిల్లో ఉన్న ఒక వచనం మీకు వర్తిస్తుంది, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. సంఘం సైన్యం అవ్వాలి. ఎస్, ప్రతి విశ్వాసి ఒక సైనికుడు అవ్వాలి, సంఘం సైన్యం అవ్వాలి. అప్పుడు పిలువబడుతుంది ఆ మాట. దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంటే ఆయన సంతోషపడతాడు. దేవుని గురించి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఆయన అంత ఆనందిస్తాడు. ఫైనల్గా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. ఆయన వచ్చే వరకు మనం బ్రతుకుంటామో లేదో తెలియదు కదా, రేపు ఉంటామో లేదో తెలియదు కదా. ఎన్నిసార్లు ఆయన మీ గదిలోకి వస్తాడో తెలుసా? మీరు మాట్లాడతారేమోనని. నిద్ర లేవగానే ఫోన్ పట్టుకుంటావు కానీ నిద్ర లేవగానే ఒక్కసారి మోకరించి ఆయనతో మాట్లాడడం అలవాటు చేసుకో. 1 నెల ఉదయం లేవగానే ఫస్ట్ మోకరించి ఆయనతో మాట్లాడు. ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు, నువ్వు ఎప్పుడెప్పుడు లెగుస్తావా అని. బహుశా నీకు ఆయన స్వరం వినబడదు, 2 నెలలు వినబడదు, సంవత్సరం వినబడదు.
అయినా ప్రార్థిస్తూనే ఉండు, నీ మాట ఆయనకు వినబడుతుంది. 2 సంవత్సరాలు గడిచిపోతుంది, ఆయన స్వరం నీకు వినబడకపోవచ్చు, కానీ నీ స్వరం ఆయనకు వినబడుతూ ఉంటుంది. నువ్వు నిద్ర లేవడానికి ముందు ఆయన నీ ముందుంటాడు. నువ్వు నిద్ర లేవగానే ఫోన్ పట్టుకుని ఏదో అప్డేట్స్ చూస్తుంటే ఆయన బాధపడుతున్నాడు. నేను కదా నాన్న నీకోసం వచ్చాను, ఏం చేస్తున్నావురా నువ్వు అని. 3 years కావచ్చు, 4 years కావచ్చు, బహుశా ఆయన స్వరం నీకు వినబడకపోవచ్చు, కానీ గుర్తుంచుకో, ఈ మధ్యలో ఏదో ఒక రోజు దేవుడు తప్పక నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా ఆయన స్వరం నీ వైపు వస్తుంది. ఆ రోజు మనుషులు నీ ముందు నిలవలేనంత శక్తి నీకు వస్తుంది. ఏమన్, నా బ్రతుకులో కూడా అది జరిగింది. మీకు తెలుసా, 13 సంవత్సరాల చిన్న వయసులో నేను సేవకు వచ్చాను. 13 years, 13 సంవత్సరాల చిన్న వయసు నుండి 13 సంవత్సరాల చిన్న వయసు నుండి ఇప్పటి వరకు నేను ఆయన సేవలో పరిగెడుతున్నాను. ఎస్, 2 మాటల్లో నా సాక్ష్యం చెప్తాను. ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. మా నాన్నగారు, కొంచెం తగ్గించండి, సౌండ్ తగ్గించండి. మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్గా ఉండేవారు. ఆయన అప్పట్లో MA చదివాడు. ఆయన నాస్తికుడు, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను నమ్మేవాడు. దేవుడు అంటే నమ్మేవాడు కాదు, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమనేవాడు. అలాంటి వాడు రాజకీయ నాయకుల కుట్రలకు బలి అయిపోయి నక్సలైట్గా మారిపోయాడు. మా నాన్న నక్సలైట్ అయ్యాడు. జమీందారుల కుటుంబం, చాలా వందల మంది పని వాళ్ళు, విస్తారమైన ధనం, గర్వం ఫ్యామిలీలో అందరికీ. ప్రతి ఒక్కరు వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. తాతగారు కూడా గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్, బాబాయ్ పోలీస్, ఇంకొకరు లాయర్, ఇంకొకరు MRO, ఇంకొకరు MDO, ఇంకొకరు బస్ డిపో మేనేజర్. అలా అందరూ మంచి హైలీ ఎడ్యుకేటెడ్ బెస్ట్ లెవెల్స్లో ఉన్నారు. మాకెవరికి దేవుడు అంటే తెలియదు ఫ్యామిలీకి. నాన్న నక్సలైట్గా మారిపోయాడు. తనకున్నటువంటి ఆస్తి అమ్మేసి బీదలకు పోషణకు ఇచ్చేవాడు ఆయన. 8 ఎకరాల స్థలం అమ్మి 18 గ్రామాలను దత్తత తీసుకున్నాడు ఆయన. రాత్రి బళ్ళు పెట్టేవాడు. చాలా మంది యూత్ని చదివించాడు. చదువు లేని వ్యక్తులను తీసుకొచ్చి చదివించాడు. ఒక ఫంక్షన్స్కి నేను వెళ్తే దాదాపుగా ఒక 100 members కంటే ఎక్కువ మంది వచ్చి నన్ను కలిశారు. మా జీవితం ఇలా ఉందంటే మీ నాన్న పెట్టిన భిక్ష బాబు. మేము చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ మా నాన్న వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళం. మా చిన్న వయసులో పని చేయించొద్దు పిల్లలతో అని మమ్మల్ని తీసుకొచ్చి ఫ్రీగా ఆయన స్కూల్లో మమ్మల్ని చదివించాడు. మా కోసమే స్కూల్ కట్టాడు ఆయన. ఆయన వల్ల 18 గ్రామాలు బాగుపడ్డాయి. సామాన్యుడు కాదు మీ నాన్న. నీకెప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే మాకు చెప్పు. ఈరోజు వాళ్ళందరూ చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. లాయర్స్గా ఉన్నారు, సబ్ కలెక్టర్స్గా ఉన్నారు, కొందరు సుప్రీంకోర్టు దగ్గర, కొందరు హైకోర్టులో పనిచేస్తున్నారు. చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగారు. వాళ్ళందరూ అంటారు, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక చిటికై వచ్చేస్తా. మీ నాన్న డబ్బులు కాదు మనుషుల్ని సంపాదించాడు. నేను అన్నాను, మీకే ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాను, మీకోసం ప్రార్థన చేస్తాను. ఆ మాట విని వాళ్ళు అన్నారు, మీ నాన్న ఉన్నంత రోషం నీలో కనబడుతుంది. ఆయన కూడా ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపలేదు, అందరికి ఇచ్చాడు. ఆయన నక్సలైట్గా మారిన 1.5-2 సంవత్సరాల్లో మా అమ్మగారు నక్సలైట్ అయిపోయారు. చిన్న పిల్లల ఊహ తెలీదు, బంధువులకు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. బంధువులు చాలా ఇబ్బంది పెట్టేవారు మమ్మల్ని. ఆస్తుల కోసం వీరు ఇక్కడ ఉంటే ఆస్తులు పంచాల్సి వస్తుంది, ఇక్కడ నుంచి తరిమేయాలనుకున్నారు. అమ్మ నాన్న లేరు. ఆస్తుల కోసం మమ్మల్ని దగ్గర ఉంచకూడదు, తరిమేయాలని చెప్పేసి ఎంత ఇబ్బంది పెట్టేవారంటే కొన్నిసార్లు మిరపకాయ తుంచి కళ్ళలో పెట్టేసేవారు, కొన్నిసార్లు మండుతున్న కర్రతో చురుకు పెట్టేవారు. ఇప్పటికీ నా శరీరం మీద ఇంకా మరకలు ఉన్నాయి. అవి పుండ్లుగా మారి జ్వరం వస్తే పట్టించుకునే వాళ్ళు కాదు. చిన్న వయసు. ఒకసారి చలికాలం, అది జ్వరం వచ్చింది, ఇంట్లోంచి బయటికి నెట్టేస్తే కిటికీ దగ్గర నిలిచుండి ఏడుస్తున్నాను, నన్ను లోపలికి రానివచ్చిన్నమ్మా అని. తమ్ముడు పీక మీద కాలు పెట్టి చెప్పింది, ఇంకొక్క మాటగా నువ్వు గట్టిగా మాట్లాడేవా, పక్కింటికి వినబడిందా నీ శబ్దం, నీ తమ్ముని చంపేస్తాను. వాడి కళ్ళలో జెండు బాంబు పెట్టేసింది. వాడికి ఏమైనా అవుతుందేమోననే భయంతో మేము పెంచుకునే కుక్కలతో ఆ రాత్రి పడుకున్నాను. నేను కుక్కలను గట్టిగా పట్టుకొని పడుకున్నాను.
తల్లి ఒడిలో ఉండాల్సిన పసితనం కుక్క ఒడిలో. అప్పుడు చూశాడు నా దేవుడు నన్ను. 8 సంవత్సరాల వయసులో నేను ఫస్ట్ టైం ఆయన వాయిస్ విన్నాను. క్రీస్తుని ఎరగని కుటుంబం నుంచి నన్ను రక్షించుకున్నాడు ఆయన. దేవుడు ఉన్నాడని అప్పుడు అర్థమైంది నాకు. ఆయన నజరేయుడైన యేసే అని నేను గుర్తించిన వయసు, నా వయసు 8 సంవత్సరాలు. 13 సంవత్సరాల వయసుకే నేను సేవకు వచ్చాను. ఈరోజు 1000 మందికి ఆశీర్వాదం అయ్యాను. దేవుడు నన్ను 1000 మందికి దీవెనగా మార్చాడు. మీకు తెలుసా నేను ఎంత రోషంగా నిర్ణయం తీసుకున్నానంటే, ఏ ఆస్తి కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ ఆస్తిలో ఈ రోజు వరకు 1 రూపీ నేను టచ్ చేయలేదు. ఈ రోజు వరకు తీసుకోలేదు. అంతకు మించి దేవుడు నన్ను హెచ్చించాడు. అంతకు మించి హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దగ్గరే ఉంది సమస్తం. మనం ఆయన చేతుల కిందికి వెళ్తే చాలు, తగిన సమయమున ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి నీ సొంత ప్లాన్స్ పక్కన పెట్టు. దీనులను పైకి లేవనెత్తగలిగిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన. నీ బలహీనతను కూడా ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒకరోజు తప్పకుండా నిన్ను సమర్థునిగా మారుస్తాడు. ముఖ్యమైనది ఏమిటో ఈరోజు తెలుసుకున్నావు. దేవుని గూర్చిన జ్ఞానమే ముఖ్యమైనది. నువ్వు అన్ని సంపాదించి ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి లాభం? దేవుని సంపాదించుకో. పరలోకంలో చోటు సంపాదించుకోవడం కంటే దేవుని మనస్సులో చోటు సంపాదించుకోవడం ముఖ్యం. ఎందుకంటే పరలోకంలో నీ భక్తిని బట్టి ఎక్కడో చోటు ఉంటావు, కానీ దేవుని మనసులో నీకు చోటు దొరికితే ఏ మూలనున్న పిలిచి పక్కన కూర్చుని పెట్టుకుంటాడు ఆయన. అలాంటి ఉన్నతమైన స్థాయిలో మీరు వర్ధిల్లుదురుగాక. ఆమేన్. మీకోసం, మీ క్రమశిక్షణ కోసం, మీ పద్ధతి కోసం, మీకు వాక్యం నేర్పడం కోసం ప్రయాసపడుతున్నటువంటి సంఘం, సేవకులు, కమిటీ మెంబర్స్, ప్రయాసపడుతున్న ప్రతి సేవకుని దీవిస్తున్నాను. వారి ఈ సంవత్సరం ఇంకా నూతనమైన ఆత్మదేవునితో, ఆత్మశక్తితో నింపబడి మిమ్మల్ని నడిపింతురుగాక. దేవునికి ఇష్టమైనది, దేవుని మనస్సు, దేవుని ఆలోచన మీలో సంచరించునుగాక. మీకు ఏక మనస్సు వరముగా దేవుడు అనుగ్రహించునుగాక. అండ్ మే గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు మీరు మళ్ళీ పుట్టారు, ఆలోచనలో మళ్ళీ పుట్టారు. ఇలాంటి రోజు మీకు మళ్ళీ మళ్ళీ రావాలి. ఆమేన్. ఇలాగే ప్రతిరోజు మీరు పుట్టాలి, ప్రతిరోజు పుట్టాలి. క్రీస్తు పుట్టాడు కాదు, క్రీస్తు కొరకు నువ్వు పుట్టావు ఈరోజు. క్రీస్తు కొరకు నీ ఆలోచన పుట్టింది ఈరోజు. క్రీస్తు కొరకు నీ తీర్మానం పుట్టింది ఈరోజు. అండ్ గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ ఆల్ ద టైమ్. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైనటువంటి మాటలతో దైవ గ్రంథాన్ని మన ముందుంచుచు ఎవరిని కదలనీయకుండా దేవుని యొక్క ఆత్మచేత నింపబడినట్లుగా ఈ కూడికను జరగటానికి, వాక్య పరిచర్య అద్భుతముగా దేవునికి మహిమకరముగా అందించటానికి, మనల్నందరినీ దేవుని వైపు చూచేటట్లుగా చేసిన మన కిరణ్ పాల్ గారికి మరి ఒకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. చాలా సంతోషం అండి. అద్భుతంగా ఈ దినం ఈ